ఈరోజు మనం పాద నమస్కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది నమస్కారం చేసే పద్ధతిలో 100కి 98% మంది తప్పులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు పాద నమస్కారము? పెద్దవాళ్ళ ఆశీర్వచనం అంటే ముత్తైదుల ఆశీర్వచనము, లేదా పెద్దవాళ్ళ ఆశీర్వచనము, పండితుల ఆశీర్వచనము, చదువు చెప్పిన గురువుల ఆశీర్వచనము, ఎవరి ఆశీర్వచనం తీసుకోవాలన్నా చాలామంది ఇలా నమస్కారాలు పెట్టి ఇలా కళ్ళకద్దుకుంటున్నారు. అందులో దోషం ఎక్కడ ఉంది అనంటే, మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలికి, మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి తాకుతుంది. అంటే అపసవ్యంగా తీసుకుంటున్నాము. కాబట్టి పాద నమస్కారం చేసే విధానంలో మన ఎడమ చెయ్యి ఎదుటి వాళ్ళ యొక్క కుడి కాలుని, మన కుడి చెయ్యి ఎదుటి వాళ్ళ యొక్క కుడి కాలుని టచ్ చేసి అప్పుడు కళ్ళకద్దుకోవాలి. అయితే పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు, వేద పండితులు ఉన్నటువంటి వాళ్ళకి పాదాలు తాకి నమస్కారం చేయకూడదు. మిగతా వాళ్ళు, ఎందుకంటే ఉపాసనా పరులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మిగతా వాళ్ళకందరికీ కూడా మనం ఈ యొక్క పాద నమస్కారాన్ని ఈ విధంగా చేసుకొని ఇలా కళ్ళకద్దుకోవాలి తప్ప డైరెక్ట్గా ఇలా పెట్టకూడదు. డైరెక్ట్గా మనం అనేక సీరియల్స్లో, సినిమాల్లో చూస్తున్నాం. డైరెక్ట్గా ఇలా 2 కాళ్ళకి ఎదురుగా 2 చేతులు ఆనిచి పెట్టడం వల్ల వాళ్ళ ఆశీర్వచన బలం మనకు లభించదు. అందుకనే మన ఎడమ చేయి ఎదుటి వాళ్ళ ఎడమ కాలుకి, మన కుడి చేయి ఎదుటి వాళ్ళ కుడి కాలుకి తాకి అప్పుడు ఇలా తీసుకొని నమస్కారం చేయడం అనేటువంటిది సంస్కారము. దీని ద్వారానే మీకందరికీ పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. అలాగే ఆశీర్వచనం ఇచ్చేవాళ్ళు, ఆశీర్వచనం తీసుకునేవాళ్ళు ఎవరైనా కానీ తూర్పు పడమరల వైపే ఉండాలి తప్ప ఉత్తర దక్షిణం వైపు ఉండి తీసుకోకూడదు అని నియమము.